ఓకే. ద ఆర్ట్ ఆఫ్ బీయింగ్. హలో. ఆథర్ బై రేణుకా గౌరాని. బుక్ పర్లేదు, బాగానే ఉంది. ఇవాళ చదివిన బుక్లో కొంచెం బెస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. నేను స్టార్టింగ్లో చదివినప్పుడు బుక్ చాలా బోరింగ్ ఉండే, ఆథర్నే క్రిటిసైజ్ చేసేంత బోరింగ్ ఉండే. బట్ చదివే కొద్దీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే 19th పేజ్ 120 పేజెస్ ఉన్నాయి. 80th పేజీ నుండి మ్యాటర్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఫస్ట్ పాయింట్ నాకు అర్థమైంది. మన ఆథర్ చెప్తుంది సిడింగ్ అలోన్. అందరూ అనుకుంటూ అలోన్గా కూర్చోవడం మంచిది కాదు, అలోన్గా కూర్చోవడం మంచిది కాదు, నలుగురితో కలువు. ఈ నార్మల్గా నన్ను ఒక సొసైటీలో అడిగితే ఇప్పుడు ఒంటరిగా కూర్చోవడం బెటరా, నలుగురితో నవ్వుతూ మాట్లాడడం కూర్చోవడం బెటరా అంటే ఎవడైనా ఎందుకు ఒకటివే కూర్చుంటూ డిప్రెస్ ఫీల్ అవుతావు, నలుగురితో కూర్చో మాట్లాడు, 4 విషయాలు తెలుస్తా అంటారు. మ్యాథ్స్ అందరు సెకండ్ ఆప్షన్నే చూస్ చేస్తారు. బట్ ఈ బుక్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడుతుంది. నలుగురు కాదు, ఒక్కడివే కూర్చో అని. సో ఈ బుక్ చాలా వరకు యూజ్లెస్ అనిపిస్తుంది. అసలు చదువుడే యూజ్లెస్ అనిపిస్తుంది. ఫస్ట్ దీని కోర్ పాయింటే యూజ్లెస్ అనిపిస్తుంది. బట్ దీని కోర్ పాయింట్ చూస్తే ఇంకా డీపర్గా ఉంటుంది. నువ్వు లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే సెకండ్ పాయింట్ చూస్ చేసుకున్నావు, కలిసినావు, 4 విషయాలు తెలుసుకున్నావు, సెట్ చేసుకున్నావు లైఫ్ను, ఓకే. ఇది ఫస్ట్ పాయింట్. నువ్వు ఫస్ట్ పాయింట్ని అచీవ్ చేసిన తర్వాత నువ్వు ఎప్పుడైతే లైఫ్లో సెకండ్ స్టెప్ తీసుకోవాలనుకుంటావో అప్పుడు నువ్వు ఫస్ట్ పాయింట్ తీసుకోవాలి. ప్రశాంతంగా కూర్చోవాలి. ఇప్పుడు నీ లైఫ్ నీకు నచ్చిందా లేదా? నచ్చితే ఓకే, కంటిన్యూ చేసుకో. నచ్చలేదు రాసుకో. 2 పాయింట్స్ డిసైడ్ చేసుకో, కూర్చొని 2 పాయింట్స్ రాసుకో. ప్రజెంట్ నీ లైఫ్లో నీకేం నచ్చట్లేదు, ఒక లిస్ట్ రాయి. నువ్వు ఎట్లాంటి లైఫ్ని ఇమాజిన్ చేసుకుంటున్నావు, నీ లైఫ్లో ఏమేమి కావాలనుకుంటున్నావు, ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనుకుంటున్నావు, నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు, సెకండ్ పేజ్లో రాయి. ఇటు సైడ్ నీ ప్రజెంట్ లైఫ్లో ఏం నచ్చట్లేవు, ఇటు నీ లైఫ్ను నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు. నీ నచ్చని వాటిలోకి వచ్చేసి అన్నీ ఒకటేసారి అవసరం లేదు, ఈజీగా ఒక 5, 6, 7, 8 పాయింట్స్ ఈజీగా వెళ్తాయి. మన లైఫ్లో మనకి ఏం నచ్చట్లేదు కరెంట్ లైఫ్లో అన్నీ ఒకటేసారి చేంజ్ చేసుకొని అవసరం లేదు. అన్నీ ఒకటేసారి చేస్తామంటే తక్కువ ఎఫర్ట్స్ పెడతాం, ఒక 10 days ట్రై చేస్తాం, అన్నీ చేస్తాం, దేంట్లో పెద్దగా రిజల్ట్ రాదు, యూజ్లెస్ అనిపిస్తుంది చేయడమే. సో మనం స్టాప్ చేస్తాం. దాని బదులు ఆ 7, 8 పాయింట్స్లో ఒక పాయింట్ని పిక్ చేయి, మేజర్ పాయింట్, నిన్ను ఎక్కువగా సఫర్ చేసేది, నేను లైఫ్ని ట్రాక్ చేసేది, కిందికి డ్రాప్ చేసేది, దాని మీద వర్క్ చేయి. ఆ పాయింట్ని తీసుకొని డైలీ దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేయి. నీకు ఏదైతే నచ్చదో దాన్ని తగ్గించుకుంటూ రా. అలా 1 by 1 చేసుకో, చేంజ్ అయిపోతుంది. లైఫ్ అనేది ఒకటేసారి చేంజ్ కాదు. లైఫ్లో ఇప్పుడు మ్యాజిక్ జరగదు, లైఫ్ చేంజ్ కాదు. నువ్వు నీ డ్రీమ్ లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నావు, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో ఆల్రెడీ నువ్వు అదే లైఫ్లో ఉన్నట్టు చేసేయి. రోజు అలానే చేయి. నీ డ్రీమ్ లైఫ్ ఏంటో అదే డైలీ చేయి. నీ లైఫ్ మారదు, బట్ నువ్వు ఎలా అయితే యాక్ట్ చేస్తున్నావో ఆ లైఫ్ నీకు అలవాటు అయిపోద్ది. సో ఆటోమేటిక్గా నువ్వు నీ డ్రీమ్ లైఫ్లోనే ఉంటావు. సో ఫస్ట్ నీ లైఫ్లో నీకేం నచ్చవో ఒక లిస్ట్ రాయి. ఆ లిస్ట్లో మేజర్గా నిన్ను బాదర్ చేసేదాన్ని టిక్ చేయి. దాన్ని డైలీ తగ్గించుకుంటూరా, లేకపోతే అది బెటర్ అయితే ఇంప్రూవ్ చేసుకుంటూరా. ఇంకొన్ని టిప్స్ ఉన్నాయి, అవి రేపు చదువుదాంలే. ఆల్రెడీ ఇట్స్ 6 o'clock, ఇట్స్ ఈవినింగ్.